హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీ మీకు ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ వంటకం అండి. అంటే ఇది మహారాష్ట్రియన్ వంటకం. దీన్ని ముట్టీలు అంటారు. శనగపిండితో చేస్తారు. అన్నంలోకి తింటే బాగుంటుంది. ఇంకేముంది ప్రాసెస్లోకి చూసేద్దామా. ఒక బౌల్ తీసుకొని ఒక 2 గ్లాసెస్ అంటే టీ గ్లాస్తోని ఒక 2 గ్లాసెస్ శనగపిండి అయితే వేసుకున్నాము. అందులోనే కొంచెం ఉప్పు, జీలకర్ర అండ్ కారం, కొంచెం పసుపు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ బౌల్లో అదంతా ఆ పౌడర్ అంతా కలిసేటట్టు మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇది ఎక్కువ తెలంగాణలో అయితే కొంచెం తక్కువనే చేస్తారు. మేబీ నాకైతే ఐడియా లేదు. మా మమ్మీ వాళ్ళ సైడ్ ఎక్కువ చేస్తారు. అంటే ఇది కొంచెం ఏమంటారు, మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ తింటారు. మీలో ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఎంతమందికి ఇది తెలుసు, దీన్ని మీ సైడ్ ఏమంటారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా ఇందులో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ఇంగువ వేసి కొంచెం పచ్చి నూనె వేసుకోవాలి. పచ్చి నూనె వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలి. అంటే బాగా వాటర్ వేస్తే లిక్విడ్ అయిపోతుంది. సో కలిపిన తర్వాత ఇట్లా చేసుకోవాలి మనం షేప్స్. అంటే మనకి రౌండ్ అంటే రౌండ్గా చేసుకోవచ్చు. ఇట్లా ఏమంటారు దీన్ని, ఏ షేప్ అంటే ఆ షేప్ చేసుకోవచ్చు. మేమైతే ఈ షేప్ చేసుకున్నాము. ఇట్లా అన్నీ మొత్తం మనకి ఎంత కావాలో అంత ఇట్లా షేప్స్ ఈ షేప్లో చేసుకోవాలి. మనము ఆలూతో స్నాక్స్ చేసుకుంటాం కదా, అలా లైక్ దట్ ఓన్లీ. అట్లా చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి మనం చేసిన ముట్టీలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇవి ఉడకబెట్టుకుంటేనే టేస్ట్ ఉంటుంది. డైరెక్ట్ పచ్చి తినం కదా. ఉడకబెట్టి ఆ వాటర్ అంతా ఇనికి కొంచెం ఆయిల్ కొంచెం పైకి తేలేటట్టు ఈ కలర్ రావాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి మంచిగా కుక్ అయినట్టు. ఉడకబెట్టకపోతే బాగుండదు. కొంచెం కింద అడగంటినట్టు అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. అండ్ ఇది పోపు వేసేసుకోవాలి. పోపు వేసుకొని అదంతా ఉంటుంది కదా, కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇట్లా ఫ్రై చేసుకొని అన్నంలో మనం పోపు నూనె తీసుకుంటాం కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఆ నూనె కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నేను ఇంకొకసారి చేసినప్పుడు మంచిగా ఫుల్ రెసిపీ తీస్తాను. ఇప్పుడైతే ఇలా తీసాను కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. ఈ కొత్త వంటకం ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఎంతమందికి తెలుసు, మీ ఏరియాలో ఏమంటారో కూడా చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తెలుసుగా, డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. బై బాయ్.